ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాలపు వాక్య ధ్యానంకు దేవా, మీరు మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలమున దేవా, నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకోగల హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20 మరియు 21 వచనములను చదువుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఆజ్ఞను మనం ఆయన వలన పొందియున్నాము. చదవబడిన వాక్య భాగంలో ఒక వ్యక్తి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తన తోటి సహోదరుని ప్రేమించలేకపోతే అతడు అబద్ధికుడు అని చెప్పటం చూడగలం. ఎందుకంటే తాను కంటితో చూసి సహవాసము చేసే సహోదరుని ప్రేమించలేని వ్యక్తి చూడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలడనే ప్రశ్నను ప్రభు ఈ ఉదయకాలమున మన ముందు ప్రభు ఉంచి ఉన్నారు. అనేక సార్లు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాం కదా. మనము ఎలాగూ దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి అన్న కార్యమును ఇక్కడ యోహాను భక్తుడు చాలా తేటగా రాసి ఉంచడం చూడగలము. దేవుని ప్రేమను నీ జీవితంలో నీవు కలిగి ఉన్నట్లయితే, దేవుని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నీ తోటి సహోదరుని ప్రేమించి అతనిని ఆదరించి అతని జీవితంలో కలిగి ఉన్న సమస్యల నుండి అతన్ని బయటకు తీసేదానికి ప్రయత్నించి నిజ దేవుని యొక్క మార్గము అతనికి నీవు చూపించగలిగినట్లయితే నిజముగా నీవు దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నావు. నీవు దేవుని ప్రేమించకుండా పైకి వేషం వేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ అంతరంగములో ఉన్న బలహీనమైన మనస్సు నీ ఇతరులను ప్రేమించేదానికి నీకు ఆటంకముగా ఉంటుంది. ఎందుకంటే నీ హృదయము స్వార్థముతో నింపబడి ఉంటుంది. నీ హృదయము గర్వముతో నింపబడి ఉంటుంది. కొన్నిసార్లు నీవు ఇతరులను ప్రేమించలేని వ్యక్తిగా ఉండి బయటకు ప్రేమ ఉన్నట్లు చూపించినట్లయితే అది వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమున దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని యొక్క వాక్యం వింటున్నాను, దేవుని యొక్క కార్యము చేసేదానికి ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాను అనుకుంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ కంటి ముందున్న నీ సహోదరుని నీ సహోదరిని ప్రేమించలేక వారి యొక్క కష్టంలో వారి యొక్క అవసరతలో వారిని ఆదరించలేని వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు దేవుని ప్రేమను కలిగి లేవు అని ప్రభు చాలా తేటగా మాట్లాడుచు ఉన్నాడు. నీవు దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండకపోతే, నీవు ఇతరులను ప్రేమించకపోతే నీవు అబద్ధికుడవు, అబద్ధమునకు జనకుడైన వాని యొక్క సహవాసము కలిగిన వ్యక్తివని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మోసగించేదానికి, ఇతరులను వంచేదానికి అపవాది ఎలాగైతే మోసముతో మాట్లాడి తన యొక్క జీవితమును పాడు చేస్తాడు, ఎలాగ ఆదాము అవ్వలను మోసగించినాడు, ప్రేమతో కాకుండా వారి యొక్క నాశమును కోరుకున్న వాడిగా అపవాది ఎలాగైతే తంత్రముగా క్రియ చేస్తున్నాడు, అలాగనే నీవును అబద్ధికుడుగా ఉన్నదాన్ని బట్టి, ఇతరులను ప్రేమించలేని దాన్ని బట్టి, ఇతరులకు సహాయము చేయలేని ఒక వ్యక్తిగా ఉన్నదాన్ని బట్టి నీవును వారికి దేవుని యొక్క మార్గము చూపించలేకుండా, దేవుని ప్రేమను చూపించలేకుండా వారి జీవితములు పాడైపోయేదానికి నీవును కారణముగా ఉన్నావంటే నీవు నిజముగా దేవుని ప్రేమను కలిగి లేవు. నీవు ప్రేమ కలిగినట్లు నటించేది కేవలము అబద్ధమే అని ప్రభు చాలా తేటగా తన యొక్క కార్యములను తన సేవకుల ద్వారా చెప్పడం చూడగలం. ఈ ఉదయకాలమున నీవు నీ సహోదరుని ప్రేమించడానికి నేర్చుకున్నట్లయితే దేవుని ప్రేమ నీలో ఉన్నది. కష్టములో ఉన్న వ్యక్తిని, అవసరతలో ఉన్న వ్యక్తిని
ప్రేమించి అతని జీవితమునకు అవసరమైన సహాయం అందించి అతని దేవుని యొక్క మార్గంలో నీవు నడిపించినట్లయితే నిజముగా ఆయన యొక్క కృప నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తుంది. అప్పుడు నీ ప్రేమ నిజమైనది, నీవు దేవుని ప్రేమించేది నిజముగా ఆయన అంగీకరించే స్థితిలో ఉన్నావని దేవుని యొక్క వాక్యము నీకు తేటగా మాట్లాడుచున్నది. దేవుని ప్రేమను కలిగి ఉండేదానికి ప్రయత్నిద్దాం, ఇతరులను ప్రేమిద్దాం, దేవుని యొక్క రాజ్యంనకు వారిని వారసులుగా చేద్దాం. అవస్థతలో ఉన్న వారిని నిత్య రాజ్యమునకు చేర్చే కార్యములను వారికి బోధించి వారిని దేవుని మార్గంలో నడిపించినట్లయితే నీవును నేనును దేవుని యొక్క ప్రేమలో జీవిస్తున్న వ్యక్తులుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున ఎలాగున్నావు నీవు? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, నీ ప్రేమను కలిగి ఇతరులకు నీ ప్రేమను చూపించడానికి మాకు నేర్పించుము. దేవా, నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పి బయటికి నాయన ప్రేమగా ఉన్నట్లు నడుచుకుంటూ అంతరంగంలో ఇతరులను ప్రేమించలేని జీవితం కలిగినట్లయితే అది ఎంత మోసకరమైనది అని నీ వాక్యము నాయన మాకు నేర్పిస్తూ ఉన్నది. మేము అబద్ధికులముగాను అబద్ధమునకు జనకుడు అయిన వాని యొక్క సంతతిగాను మార్చుకోకుండా దేవా, నీ ప్రేమను కలిగి ఇతరులను నీ కోసము దేవా, మా సహోదరులు నీ కోసము ఆదాయము చేసే కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.